పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న జీసీడీఓ మరియు ఏఎల్ఎస్సీఓ పోస్టులు డిప్యూటేషన్పై భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. సదరు పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే 1వ తారీఖున సిద్ధమైనప్పటికీ డిఈఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని అభ్యర్థులకు అదనపు మార్కులు కలపాలని దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారు. 10 రోజుల జాప్యం తర్వాత డిఈఓ తను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలపడం జరిగిందని తెలిపారు. కోట సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్. పల్నాడు జిల్లాలో డిఈఓ గారి మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్షణలో భాగంగా జీసీడీఓ అలానే ఏఎల్ఎస్సీఓ పోస్టులు భర్తీ కోసం డిప్యుటేషన్ మీద ఇవ్వడం జరిగింది. కానీ మన పల్నాడు జిల్లా డిఈఓ గారు ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆ పోస్టుల్ని పక్కదారి పట్టించేది చూస్తున్నారు. మెరిట్ లిస్టు మే 1వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఆయన మే 11వ తారీఖుకి 2వ మెరిట్ లిస్టు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డిఆర్పి అని ఒక సర్టిఫికేట్ లేని ఒక ఉపాధ్యాయుడికి ఆ సర్టిఫికేట్ ఉందని అదనంగా మార్కులు కలిపి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. డిఈఓ మీద చర్యలు తీసుకోవాలి. అలానే ఈ మెరిట్ లిస్టు కూడా ఒక కమిటీ వేసి పక్కదోవ పట్టకుండా చూడాలని కోరుతున్నాము. అలానే ఇంటర్వ్యూ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలని డిమాండ్ చేస్తున్నాము.